ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ త్వరలో జెండా పీకేయనున్నదనే వార్తలు వెలువడుతున్నాయి. మరి వైఎస్ఆర్సిపి నాయకులు ఏం చేయబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. మరి చెల్లెలు షర్మిల, మరి ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలుగా ఉంది. ఒక వరలో రెండు కత్తులు ఎలా ఇముడతాయి అనే అనుమానం రావచ్చు. అక్కడ ఎటువంటి ఒప్పందం వడంబడి కంటే జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంటుకి, కేంద్రానికి, ఢిల్లీకి పరిమితం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రామ్ రామ్. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన వల్ల మళ్ళీ భూమి ఆకాశాలు ఉన్నంతకాలం అతన్ని ప్రజలు ఆదరించరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలని గమనించారు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. అంతవరకు ఒప్పుకొని ఇక జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో ప్రవేశించకముందే చాలామంది సీనియర్ వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళ సొంత ఇల్లు, స్వగృహ, వాళ్ళు వచ్చింది కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సిపి పార్టీలోకి వచ్చారు. నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సిపిలోకి వచ్చారు. మళ్ళీ మా సొంత ఇంటికి వెళ్తున్నాం, ఇప్పుడు దాకా వైఎస్ఆర్సిపి పార్టీ అనబడే అద్దెంట్లో ఉన్నాం, మా ఇంటికి మేము వెళ్ళిపోతున్నామని క్రమంగా ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరే ఆ పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక సరే, లాంఛనంగా వైఎస్ఆర్సిపి పార్టీని ఒక శుభముహూర్తాన జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతా ఉన్నాడు. ఏ విధంగా? చెల్లి ఆమె తెలంగాణలో ఒక పార్టీ పెట్టి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేసిందో, వైఎస్ఆర్సిపి పార్టీ కూడా అదే జరగబోతా ఉంది. విలీనం తథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులంటే చాలా తెలివిగలవాళ్ళు. వాళ్ళు సునాయాసంగా గ్రహించగలుగుతారు ఏ పార్టీ ఎంతకాలము పరిపాలన సాగించగలదు అని. ఈ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు 2029లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమే మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ఉంటుంది. ఇది 10 ఏళ్ల ప్రభుత్వం తెలిసి క్రమేణా వాళ్ళు దారులు ఎత్తుక్కుంటున్నారు. తెలుగుదేశమా, జనసేన, బీజేపీ అని దారులు ఎత్తుక్కుంటున్నారు. అయితే ఈ 3 పార్టీలతో సంప్రదింపులు చేసుకుంటూ ఒక్కొక్కరుగా వాళ్ళకి నచ్చిన పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇప్పుడు మూకుమ్మడిగా 26 సెప్టెంబర్ నాడు పెద్ద ఎత్తున జనసేన నాయకులు ఆ వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను ఆకర్షించడం ప్రారంభించారు. ఇదేం చేస్తున్నారంటే ఏ జిల్లాకు ఆ జిల్లా వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులను జనసేన నాయకులు ఆకర్షిస్తున్నారు. వాళ్ళని చేరమని ఆహ్వానిస్తున్నారు. ఆ విధంగా ప్రకాశం జిల్లా నుండి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వాసు అంటారు, ఆయన ముందు నుంచి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అభిమాని. ఇప్పుడు ఆయన పార్టీలో చేరాడు. అలాగే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యుడు, మాజీ చీఫ్ విప్ సామినేని ఉదయభాను, గుంటూరు జిల్లా నుంచి పొన్నూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కిలారు వెంకట్రోసయ్య, ఈయన మాజీ కేంద్ర మంత్రి, కొంతకాలం పీఆర్పీలో ఉన్నాడు, తదుపరి వైఎస్ఆర్సిపి పార్టీ శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు. ఉమారెడ్డి వెంకటేశ్వర్లకి అల్లుడు. ఈయన కూడా జనసేన పార్టీలో లాంఛనంగా చేరడం జరిగింది. ఇక ఈ ముగ్గురితో పాటు విజయనగరం నుంచి డిసిఎంఎస్ చైర్పర్సన్ అవనాపు భావన, యువ వైఎస్ఆర్సిపి నాయకుడు అవనాపు విక్రమ్, ఒంగోలు నుంచి ఒక పారిశ్రామికవేత్త కంది రవిశంకర్,
నెల్లూరు నుంచి సినీ నిర్మాత చిట్టమూరి ప్రవీణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒకే రోజు 26న మంగళగిరిలో లాంఛనంగా జనసేన పార్టీలో చేరారు. అయితే ఈ తెలుగుదేశం పార్టీలో లుకలుకలు ప్రారంభమైనాయి. వీళ్ళందరూ వచ్చారు, మా సంగతి ఏంటి అని. ఒకటి గమనించవలసింది ఏంటంటే 2029 ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 సీట్లు పెరగబోతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే సీట్లు 225 కాబోతున్నాయి. ఈ 225లో 3వ వంతు మహిళా రిజర్వేషను మహిళలకు వెళ్ళిపోతాయి. అందువల్ల ఇవాళ ఎంత ఆచితూచి అడుగులు వేస్తున్నారంటే ప్రతి పార్లమెంటు పరిధిలో 2 అసెంబ్లీ స్థానాలు కొత్తగా ఏర్పడబోతున్నాయి. ఒంగోలు పార్లమెంట్లో 2 కొత్త అసెంబ్లీలు రాబోతున్నాయి. ఇక్కడ వారసులను రంగప్రవేశం చేయబోతా ఉన్నారు. బాలినేని వాసు వాళ్ళ కుమారుణ్ణి, సామినేని ఉదయభాను అతని కుమారుణ్ణి రంగప్రవేశం రాజకీయ అరంగేట్రం చేయబోతా ఉన్నారు. అందువల్ల ఒంగోలులో అక్కడ 7 అసెంబ్లీలకు 2 కలుస్తున్నాయి. వాసుకి జనసేనలో పార్టీ టికెట్ ఇవ్వడం ఏమీ ఇబ్బంది ఉండదు. అలాగే విజయవాడ పార్లమెంటు పరిధిలో ఇక్కడ సామినేని ఉదయభాను జగ్గయ్యపేట. ఉదయభాను రావడం వల్ల జగ్గయ్యపేట ప్రస్తుత శాసనసభ్యుడు శ్రీరామ్ తాతయ్యకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే విజయవాడ పార్లమెంట్లో 2 కొత్త నియోజకవర్గాలు రాబోతూ ఉన్నాయి. కొత్త నియోజకవర్గాలతో పాటు మహిళా రిజర్వేషన్లతో పాటు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా కొన్ని నియోజకవర్గాలు మార్పు జరిగే అవకాశం ఉంది. విజయవాడ పార్లమెంట్లో నందిగామ ఎస్సీగా కాకుండా అది ఓసీ అయిందంటే మళ్ళీ దేవినేని ఉమామహేశ్వరరావు రంగప్రవేశం చేస్తాడు. 2 కొత్త నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి దేవినేని ఉమామహేశ్వరరావుకి ఇస్తే మరొకటి సామినేని ఉదయభాను కుమారుడికి ఇస్తారు. అలాగే గుంటూరులో పొన్నూరులో ఉన్న కిలారు వెంకట రోసే చేరటం వల్ల అక్కడుండే ధూళిపాల నరేంద్ర కుమార్కి ఎటువంటి ఇబ్బంది లేదు. అక్కడ కూడా 2 కొత్త నియోజకవర్గాలు రాబోతూ ఉన్నాయి. ఆ కొత్త నియోజకవర్గాల్లో రాబోయే ఎన్నికల్లో ఒకటి కిలారు వెంకట రోసేకి ఇచ్చిన జనసేన తరపున, ఇంకోటి మళ్ళీ సీటు త్యాగం చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరొక సీటు. ఈ విధంగా కొత్తగా ఏర్పడిపోయే నియోజకవర్గాలు ఒకటి ఏంటంటే ఒకవేళ అది మహిళా రిజర్వేషన్ అయినా వాళ్ళ కుటుంబంలోనే ఇస్తారు కానీ బయట వాళ్ళకి ఎవరు. ఆ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న అక్కడుండే కూతురుకో కోడలకో సీట్ ఇస్తారు కానీ బయట కుటుంబాలకి ఏమి వెళ్ళవు. దేశవ్యాప్తంగా ఇదే జరగబోతూ ఉంది. మహిళా రిజర్వేషన్ల వల్ల ఆ రాజకీయ కుటుంబానికి ఎటువంటి నష్టం జరగదు. అక్కడుండే ఆయన ఎట్లాగో రాజకీయం చేస్తూ ఉంటాడు. వీళ్ళని ముందు పెట్టుకుంటారు, ఎన్నికలప్పుడు ఓట్లు అడగడానికి వీళ్ళ ముందు పెట్టుకుంటారు, పేరు వాళ్ళు ఉంటారు, రాజకీయం అంతా కూడా మగవారే చేస్తూ ఉంటారు. కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ ఒంగోలులో బాలినేని వల్ల కానీ, లేదు జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను వల్ల కానీ, ఇక్కడ కిలారు రోసే పొన్నూరులో అక్కడుండే తెలుగుదేశం నాయకులకు అక్కడుండే ఎమ్మెల్యేలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక ఫార్ములా ఏర్పరచుకున్నారు. 60% తెలుగుదేశం, 30% జనసేన, 10% బీజేపీ. ఇదే ఫార్ములా కొనసాగుతుంది. కొత్తగా 50 సీట్లు రాబోతున్నాయి. దాంట్లో 30 సీట్లు తెలుగుదేశం, 15 సీట్లు జనసేన, 5 సీట్లు బీజేపీ. ఇప్పటికే 21 సీట్లు పోటీ చేసిన జనసేన 21 కూడా గెలవడం అనేది ఇది జాతీయ రికార్డు. 100% అభ్యర్థులు గెలవడం అనేది ఇంతవరకు ఎన్నడూ జరగని ప్రక్రియ. 23 అభ్యర్థులను పెట్టారు. వాళ్ళు ఎక్కడి నుంచి ఎదిగారు? 0 నుంచి ఎదిగారు. ఒకడుంటే వాడు ఆ రాజుల నుంచి వాడు గెలిచి పక్కకు పోయాడు, పక్క చూపులు చూశాడు. అంటే 0 నుంచి ప్రారంభమై 23 అభ్యర్థులను గెలిపించుకున్న సత్తా, స్తోమత జాతీయ స్థాయిలో నభూతో నభవిష్యత్ అనేది రికార్డు జనసేన పార్టీకే ఉంటుంది. ఈ కొత్తగా ఏర్పడే 50లో మరొక 15 సీట్లు లేదు, కొన్ని త్యాగం చేశారు బీజేపీ కొరకు. ఆ విధంగా రాబోయే ఎన్నికల్లో 2029 నాటికి జనసేన కనీసం ఒక 40 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. బీజేపీ 10 పోటీ చేసింది, 8 గెలిచింది.
ఈ నియోజకవర్గాల సంఖ్య పెరిగితే మరొక 5 కోరుతారు. ఆ విధంగా పార్టీల మధ్యలో 4 సీట్లు అటైనా ఇటైనా పర్వాలేదు, ఏం పర్వాలేదు, ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడే ఉంటాడు. కనుక ఇంటికి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు. కనుక ఇది 10 సంవత్సరాల ప్రభుత్వం అని ఉద్యోగస్తులు, ఉన్నతాధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా చర్చించుకోవడం విశేషం. ఇవాళ మనం ఏదైనా తప్పు చేస్తే ఈ శిక్ష 10 ఏళ్ళు అనుభవించాలి, ఇది 5 ఏళ్ల ప్రభుత్వం కాదు, 29లో కూడా వీళ్ళే గెలుస్తారు, 2034 వరకు 3 పార్టీలు కూటమి ఇలాగే కొనసాగుతుందనేది ప్రజల్లో, ఉద్యోగస్తుల్లో, మరి వ్యాపారస్తుల్లో, కార్మికులు, కర్షకులు, మహిళలు, యువతంతా కూడా దృఢంగా నమ్ముతున్నారు. కనుక జనసేనలో వాళ్ళు చేర్చుకునే అభ్యర్థులను ఆచితూచి వాళ్ళని రేపు 29 ఎన్నికల్లో ఏ విధంగా ఎక్కడ పోటీకి అవకాశం ఇవ్వగలమనే అంశాలను పరిశీలించి ఈ చేరికల వల్ల ఏ పార్టీలో ఎవరు చేరినా ఈ 3 పార్టీల మధ్య ఉండే మిత్రభేదము ఉండదు. అంతా అలాగే కలిసి ఉంటారు. చిన్న చిన్న విభేదాలు, ఓ కుటుంబం అన్నాక అన్నదమ్ముల మధ్య ఉంటాయి, అక్క చెల్లెల మధ్య ఉంటాయి. దాన్ని ఏదో పెద్దగా చూపించి భూతద్దంలో చూపించాలని కొన్ని పత్రికలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అధిపతిగా ఉన్న పత్రికలు, ఛానల్స్ ఎక్కడ అవకాశం దొరుకుతుందా దాన్ని భూతద్దంలో చూపిద్దాం, కథలు అల్లుదాం, అభూత కల్పనలు చేద్దామని చూస్తూ ఉంటాయి. అటువంటి ఛానళ్ళు ఎవడూ చూడడు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి పత్రిక చదివేవాడు ఎవడూ లేడు. కనుక ఇలా త్వరలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పీకేసి మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీలో కలవబోతున్నదని చర్చలు విస్తృతంగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి.